కదా నా సెక్యూరిటీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. పర్వాలే, నాకేమైనా నేను లెక్క పెట్టుకోను. ఏదో చేద్దాం అనుకున్నా, ఏమైనా చేయలేదు. ఈరోజు నేను పోలీసుల ప్రవర్తన చూశాను. ఇక్కడికి మేము వస్తామంటే ప్రజలుంటే మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ కాపాడాలి. ఎక్కడ దారిలో పోలీసులే ఉంటారు. ప్రజలు వస్తే మెయింటైన్ చేయరు. నా ఎన్ఎస్జీని మెయింటైన్ చేస్తున్నారు. ఉండే 5-6 మంది వాళ్ళే మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. డీజీ దగ్గర నుంచి అందరూ గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజులు జరిగితే చాలా ప్రమాదాలు రాష్ట్రం పడుతుంది. మీరు కూడా పడతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టి పోలీసుల డ్యూటీ ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజల ఆస్తులు కాపాడాలి. సమాజంలో ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, అందరికీ స్వేచ్ఛ ఉంది. ఇష్టానుసారంగా వాళ్ళకు స్వేచ్ఛతో మాట్లాడే హక్కు ఉంది. అదే సమయంలో ఎవరైనా అధికారం ఉందని అధికారాన్ని చెలాయించి రౌడీజం చేయాలంటే వాళ్ళు కూడా కఠినంగా శిక్షించి కంట్రోల్లో పెట్టే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. అనగ తొక్కాలంటే అణిగిపోయే పరిస్థితి ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.